5వ పాఠంగా యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం నుండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతివంతుడైన నా సేవకుడు జనుల దోషులను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసొంపు విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. మన వద్ద ఉన్న భాస్కర్ అన్న గారు వాక్యం. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి సమయంలో కొంతసేపు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఓపికతో కనిపెట్టిన మీకందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తునామమున వందనాలు. నేను కుమార్ బ్రదర్తో ఒక మాట చెప్పాను. నేను సెకండ్ షిఫ్ట్ 11:30కు పంచికి పోయి రావాలా, ఆ తర్వాత ఏ మెసేజ్ వస్తుందో, ఏ టాపిక్ వస్తుందో అది ఇవ్వమని అడిగాను. ఈ లాస్ట్ ఇచ్చాను. 3 అవుతుందని అనుకోలేదు. ఇటువంటి సందర్భాల్లో జరిగేది ఒక విషయం జరుగుతుంది. ఏంటంటే చివరి సందేశానికి వచ్చేసరికి కనపడేది ఖాళీ కుర్చీలు, ఖాళీ సాపలు. ఇలాగే ఒకసారి కొంచెం నిద్ర మత్తు పోవడానికి కోసం చెప్తాను. ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు, ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతుంది. అయితే ఒక ఆమె మాత్రము చివరి దాకా కూర్చొని ఉంటే ఈ పాస్టర్ అనుకున్నాడు, ఈమెకి ఎంత భక్తి, దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి అనుకున్నాడు పాపం. తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఈయన ఆ సంతోషం పట్టలేక ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరూ వెళ్ళిపోయినా కూడా నువ్వు మాత్రం చివరి దాకా ఉన్నావు, నీకెంత భక్తి అమ్మా దేవుడు అంటే, వాక్యం అంటే ఎంత ఆసక్తి అన్నాను. నువ్వు నిలబడకున్న శాప నాది, ఆ శాప నాది, నువ్వు పక్కకు జరిగితే చుట్టుకొని వెళ్ళిపోతావు. అయితే అటువంటి పరిస్థితులు మధ్యలో ఒక 5-6 చైర్లు ఖాళీ అయింది, సహజమే. కానీ మీరందరూ 3 గంటలకు కూడా 2 సార్లు చేదాగి బాగా కూర్చున్నారు. సంతోషం. ఇప్పుడు చివరిగా మన యొక్క టాపిక్ వచ్చేసి అన్యాయపు తీర్పు. పిలాతు యేసు ప్రభుకు అన్యాయపు తీర్పు తీర్చాడు అనే ఈ యొక్క టాపిక్ల గురించి కొంతసేపు మనం ధ్యానం చేద్దాం.
ఎక్కువ చెప్పినా వినే ఓపిక లేదు కనుక కొంచెం తక్కువ సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అన్యాయపు తీర్పు, ఈ సందేశం మనకు బాగా అర్థం కావాలంటే ఈ యొక్క వాక్యం సందేశాన్ని 2 భాగాలు చేద్దాం. ఒకటి మన టాపిక్ అన్యాయపు తీర్పు. ఇది అన్యాయం ఎలాగైంది అనేది ఒక భాగం. 2 అన్యాయపు తీర్పు ఇవ్వటానికి కారణం ఏంటి, అన్యాయం ఎలాగైంది, ఆ తీర్పు ఇచ్చడానికి కారణం ఏంటి. ఇంతే, ఇంకా వాక్యం అయిపోయింది. ఇది 2 టాపిక్లు మనం ధ్యానం చేద్దాం. ఇది చదవబడిన వాక్య భాగంలో యెషయా గ్రంథం 53:8 వచనంలో ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడెను అనే మాట మనం చదువుతున్నాం. యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వము 740వ సంవత్సరం నుంచి 700 సంవత్సరముల మధ్యకాలం, అంటే అప్పుడు రివర్స్ కౌంటింగ్ ఉన్నది. 740 నుంచి 700 సంవత్సరాల మధ్యకాలంలో ప్రవక్తగా ఆయన పనిచేశాడు. ఆయన ముందుగానే ప్రవచించాడు, ఆయన అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడేను. ఈ 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభుని గురించే ఉంది. నిజం చెప్పాలంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో కూడా యేసు ప్రభువే కనపడతారు. ఆదికాండంలో ఇస్సాకును బలించేటప్పుడు పక్కనే ఆ పొదలో తగులుకున్న పొట్టేలు యేసు ప్రభుకు సూచనగా ఉన్నది. ఎందుకంటే బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుని చూసి ఏమన్నాడు, ఇదిగో లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రె. అలా చూస్తే ప్రతి పుస్తకంలో కూడా యేసు ప్రభుని గురించి ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే యేసు ప్రభుని గురించిన ప్రతి ప్రవచనము ఆయనలో పూర్తిగా నెరవేరింది. కనుక ఈ అన్యాయపు తీర్పు పిలాతు తీర్చాడు, కానీ మనమైతే అట్లా తీరుస్తామా అని మనం అనుకుంటాం. అయితే అది ఏదో యాదృచ్ఛికంగా అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది కాదు. దీని ప్రవచనము యెషయా ముందే ప్రవచించాడు, అన్యాయపు తీర్పు పొందిన వాడై. కనుక మరి ఇది అన్యాయపు తీర్పు ఎలా అయింది అనే మాటకు మనం గమనించినట్లయితే, మీరు చదవద్దులేండి, నేను జనరల్గా చెప్తాను. ఇప్పుడు తీసి రెఫరెన్స్ ఓపిక ఎవరికి లేదు. ఇది అన్యాయపు తీర్పు ఎట్టయిందంటే కొన్ని పాయింట్లు చెప్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 18వ వచనంలో, ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ఎవరు? పిలాతుకు తెలుసు ఏమని, యేసు ప్రభువును అసూయ చేత పట్టుకొని వచ్చి అప్పగించారని తెలుసు. 1. 2, ఆయన భార్య ఒక మెసేజ్ పంపింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, కలలో నేను చాలా మిక్కిలి బాధపడుతుంది. 2. 3వది యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒకసారి, 19వ అధ్యాయంలో 2 సార్లు, మొత్తం 3 సార్లు స్వయంగా పిలాతు ఏమన్నాడంటే, ఈయన యందు ఏ దోషం నాకు కనపడలేదు అన్నారు. ఇప్పుడు పిలాతుకు తెలుసు అసూయ చేత అప్పగించాలని, భార్య చెప్పిన మాట కూడా వినలేదు. తనే స్వయంగా ఈయనలో ఏ దోషం లేదు అన్నవాడు మరి అన్యాయపు తీర్పు ఎందుకు తీర్చినట్టు? ఇతను ఎందుకు తీర్చాడు అని అంటే, ముందు ఇతని క్యారెక్టర్ కూడా మనం తెలుసుకోవాలి. అతని క్యారెక్టర్లో ఇతన్ని రోమా చక్రవర్తి అయిన తిబేరియస్, రోమన్ ఎంపైర్ తిబేరియస్, ఆయన క్రీస్తు శకం 26వ సంవత్సరంలో పిలాతును 5వ రోమా న్యాయాధిపతిగా నియమించాడంట. ఏమని? న్యాయాధిపతిగా, జడ్జిగా నియమించాడు. ఆ తర్వాత గవర్నర్గా అతనికి ఒక బిరుదు వచ్చిందంటే ప్రమోషన్, గవర్నర్. ఇక ఇతని క్యారెక్టర్ మనం గమనించాలి. ఇతను కఠినుడు, 2 క్రూరుడు, 3 పగ సాధించే గుణము గలవాడు, 4 లంచగొండి, 5 హింసాత్మక ప్రవృత్తి గలవానిగా. ఇవన్నీ ఎవరు చెప్పారంటే, ఒక హిస్టారియన్ బై నేమ్ ఫైలో,
చరిత్రకారుడైన ఫైలో ఈ యొక్క పిలాతుని గురించి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఇతనికి ముందు పొంతి అనే పేరు ఉంది. పొంతి అనే మాటకు సముద్ర సంబంధి అని అర్థం. మరి ఇతనిలో ఇతని క్యారెక్టర్లో మనం చదువుకున్న దాంట్లో ఏది మంచిది అనేది లేదు. మరి ఇటువంటి వాడు మంచి తీర్పు లేకపోతే న్యాయమైన తీర్పు తీరుస్తాడా అని అనుకుంటాం మనము. అనుకోం. ఇతనికి అధికారం ఉంది, అతని కింద సైనికులు ఉన్నారు, అతను ఏమి చెప్తే అదే శాసనం అవుతుంది, అతను ఇచ్చిందే శిక్ష అవుతుంది. అయినా కూడా అతను ఎందుకు అన్యాయపు తీర్పు తీర్చాడు? మెయిన్ ఏంటంటే ఈ యూదయ జనాంగంలో అసంతృప్తి వలన ఇతని పదవికే ఎసరు వస్తుందేమో, పదవికే ముప్పు వస్తుందేమో అని అసలైన భయం ఇతనికి. ఇప్పుడు యూదులందరూ ఏం చేశారు? యేసు ప్రభు సిలువ వేయము అని కేకలేస్తున్నారు. ఇప్పుడు నేను వేయను అన్నాడు అనుకో, పిలాతు పదవి అట్టపెట్టిగా పోతుంది. మరి ఈ లోకంలో కూడా మనకి గమనించినట్లయితే పదవి వ్యామోహం అంటే అందరికీ పదవి వ్యామోహం ఉంటుంది. దాన్ని కాపాడుకోవడం కోసం సొంత భార్యను లెక్క చేయరు, పిల్లలను లెక్క చేయరు. వాళ్ళ భార్య పిల్లలు ఎట్టమైనా పర్వాలేదు కానీ పదవి మాత్రం కావాలి. దానికోసం పాకలాడే వాళ్ళు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇతని పదవికే ముప్పు వస్తుందేమో అన్న అసలైన భయంతో ఇతను అన్యాయపు తీర్పు తెచ్చి ఇతను ఒక అధికారి, గవర్నర్ అధికారంలో ఉన్నాడు. అలాగే మనకు కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త చదవదులని నేనే చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు అని రాయబడింది కదా. పిలాతుకు గవర్నర్ హోదాలో అధికారం ఉంది. మనకు ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డలకు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి ఏ అధికారం ఉంది? దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది. ఇప్పుడు పిలాతు అధికారానికి మన అధికారానికి మనం టాలీ చేసుకుంటూ ఇప్పుడు ఈ వాక్య భాగం ధ్యానం చేయాలి. మనమేమో దేవుని పిల్లలమని వాక్యం చెప్తుంది. అవునో కాదో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు పిలాతుకేమో గవర్నర్ అధికారం ఉన్నది. ఇక్కడ ఇతను ఎందుకు ఈ అన్యాయపు తీర్పు తీర్చాడు అనే దానికి 4 సువార్తల్లో నుంచి ఒక్కొక్క సువార్త నుంచి ఒక్కొక్క పాయింట్ నేను ట్రేస్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, అంతా చెప్పే టైము ఓపిక ఉన్నా వినే వాళ్ళకి ఆ ఓపిక ఉండదు. కనుక ఒక్కొక్క సువార్త నుంచి ఒక్కొక్క పాయింట్ నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇది అన్యాయపు తీర్పే అనేది మనం తెలుసుకుందాం. ఎందుకు అన్యాయపు తీర్పు అయింది, అతను ఎందుకు అలా చేశాడు అనే దానికి మత్తయి సువార్తలో ఒక పాయింట్, మార్కు సువార్తలో ఒకటి, లూకా సువార్తలో ఒకటి, యోహాను సువార్తలో ఒకటి, 4 పాయింట్లు. నంబర్ 1 మత్తయి సువార్త నుంచి మొదటి పాయింట్, ఎందుకు ఇతను అన్యాయపు తీర్పు తీర్చాడు అని అంటే యూదులలో అల్లరి వలన. అల్లరి, వీళ్ళ మాట వినకుండా ఎక్కువ అల్లరి చేసేస్తారు. అందుకని నాకు అధికారం ఉన్నా సరే వాళ్ళ మాట వింటే పోలే, వాళ్ళ మాట వినకుంటే ఏమైంది, ఈ పదవి పోతుంది. కనుక మనం అది చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాము. మత్తయి సువార్త 27:24. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి. ఇప్పుడు అల్లరి ఎక్కువ అవుతుంది. ఏమని అల్లరి ఎక్కువ అవుతుంది? ఈ అల్లరి ఏం చేస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. వీళ్ళు ఇంతకు ముందు కూడా కేకలు వేశారు. ఎప్పుడు?
మట్టలాధారం ఓసన్న అంటే సేవ్ అస్, మమ్మల్ని రక్షించు అని కేకలు వేసిన వీళ్ళే ఇప్పుడేమంటున్నారు? సిలువ వేయము, సిలువ వేయము. అప్పుడేమో ఆదివారం భక్తితో ఫుల్ ప్రొసెషన్లో కేకలు వేసుకుంటూ ఆ గాడిద పిల్ల ఉంది కదా, ఆయన గాడిదని ఎక్కాడా, గాడిద పిల్లని ఎక్కాడా? గాడిద పిల్లని ఎక్కాడు. ఆ మరుసటి రోజు అంటే సోమవారము ఈ పిల్లగాడిద తల్లి గాడిదని అడుగుతుందంట, అమ్మా నిన్న జయము జయము అని మనల్ని చూసి కేకలేసినారు, ఇప్పుడు ఎందుకమ్మా తరుముకుంటున్నారు మనల్ని అన్నదంట. ఏది పిల్లగాడిద తల్లి గాడిదని అడుగుతుంది. అందుకు తల్లి గాడిదని అంటమ్మా, జయము జయము అన్నది మనల్ని చూసి కాదు, మన అందాన్ని చూసి కాదమ్మా, మన గొప్పతనం కాదు, యేసయ్య మన మీద కూర్చున్నాడే అందుకు మనకు జయము జయము అని బట్టలు పరిచారు. అందువలన యేసు ప్రభు ఉంటేనే ఘనత, ఉంటేనే మర్యాద, ఉంటేనే ఆ గౌరవం. ఇప్పుడు బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పోతున్నాం సపోజ్, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమంటారు? ప్రైజులాడ్ బ్రదర్, ప్రైజులాడ్ సిస్టర్, తాగి దారిని బట్టి తూలుకుండా పోయేటానికి ప్రైజులాడ్ చెప్తారు ఎవరన్నా? అదే ఆ తల్లి గడితే పిల్లకి చెప్పింది అదే, యేసయ్య మన మీద ఉంటేనే మన గౌరవం. కనుక ప్రభుత్వం ప్రియులారా, యేసు ప్రభు మనలో ఉన్నంత వరకే మనకు ఆయన ఏం అధికారం ఇచ్చాడు? ఆయన పిల్లల ఏ అధికారము మనకిచ్చాడు. కనుక మనకున్న అధికారంతో మనం ఏం చేస్తున్నాము? పిలాతుకున్న అధికారంతో పిలాతు ఏం చేశాడు? ఇక్కడ మొట్టమొదటి మనము మత్తయి సువార్తలో చదువుకున్న వాక్య భాగంలో అల్లరి ఎక్కువస్తున్నదే, తన వలన ప్రయోజనమే ఉంది. ఒక అధికారి ఒక మాట చెప్తే ఇంక అదే శాసనం, అదే శిక్ష. సైనికులు ఉంటారు, పట్టుకోమంటే పట్టుకుంటారు, ఏం చేయమన్నా చేస్తారు. అయినా కూడా అంత అధికారం ఉన్నా కూడా యూదుల అల్లరి ఎక్కువ వస్తున్నది కనుక తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి వీళ్ళు ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. నాకు అధికారం ఉన్నది సరే, నేనేం చెప్పినా అది చేస్తారు సరే, కానీ నా వలన ఉపయోగం లేదు. ఈరోజు మనకు కూడా దేవుని పిల్లలయ్యే అధికారం ఉంది, కానీ మనం ఏమి చేస్తున్నాము? మనం ఏదైనా చెప్తే జరుగుతుందా, లేక దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనం ఏమన్నా చేస్తున్నామా మనకి ఇవ్వబడిన అధికారంతో అనేది మనం గ్రహించాలి. అలాగే లూకా సువార్త 23-25 వచనం కూడా చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 25వ వచనము, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించింది. అల్లరి ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం? అల్లరి నిమిత్తము వారు అడిగినట్టే జరగవాలని. ఎవరు అడిగినట్టు? యూదులు అడిగినట్టు. వాళ్ళని అడిగినట్టు చేయకపోతే పిలాతు పదవి ఉండదు, ఆ గవర్నర్ పదవి ఉండదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పెద్దవాళ్ళను, మినిస్టర్లను, ఆఫీసర్లను వాళ్ళను సంతోష పెట్టాలని, గౌరవపరచాలని వాళ్ళు ఏం చేస్తారంటే, మరి పేదవాళ్ళకు ఒక న్యాయం, ధనవంతులకు ఒక న్యాయం అనేది మనము చూస్తున్నాం. అయితే ప్రభువుల ప్రియులారా, దేవుడు మనకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, దేవుని పిల్లలయ్యే అధికారాన్ని బట్టి మనం ఎటువంటి తీర్పులు తీరుస్తూ ఉన్నాం అనేది మనం గ్రహించాలి. ఇక వారు అడిగిన నిమిత్తము, అల్లరి నిమిత్తము వారు అడిగినట్టే జరగవాలని పిలాతు తీర్పు తీర్చి వారు అడిగినట్టే జరగవాలని. కనుక ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమి చేస్తున్నారో అనే ఉద్దేశాలు పెట్టుకోకుండా దేవుడు మనకు ఎటువంటి అధికారం ఇచ్చాడు, దేవుని వాక్యానుసారముగా ఆయన ఏమి చెప్తున్నాడు, మనం ఇతరులకు ఎటువంటి తీర్పు తీరుస్తున్నాం అనేది మనము గ్రహించుకోవాలి. కనుక తీర్పు తీర్చకుడి, మీరు తీర్పుకు లోనవుతారనే మాట వాక్యంలో చదువుతున్నాం. ఇంకా రెండవ పాయింట్ మనం వచ్చినట్లయితే, రెండవ పాయింట్ మార్కు సువార్తలో నుంచి రెండవ పాయింట్ అంటే
వాళ్ళను సంతోషపెట్టుటకు అనే మాట చూస్తున్నాం. రెండవది వాళ్ళను సంతోషపెట్టుటకు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ వార్త 15వ వచనము. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయి అప్పగించను. చూసారా, మరి ఇతను ఒక అధికారి ఉండి మరి అటువంటి వాడు ఒక అన్యాయపు తీర్పును ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో కూడా మనము కోర్టు కేసుల్లో చాలా చూస్తుంటాం, చాలా అన్యాయమైన తీర్పులు. మొన్న జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. పోలీసులు కూడా వాళ్ళకెళ్ళే పోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చాలా అన్యాయం అది. కనుక ఈ రోజుల్లో కూడా అన్యాయము తీర్పులు జరుగుతున్నాయి. అయితే దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. దాన్ని తప్పించుకోవటం ఎవరి వశము కాదు. అవకాశం ఇస్తాడు, మారుతాడేమని చూస్తాడు, మారు మనసు పొందుతాడేమని చూస్తాడు. టక్కున ఒక దెబ్బ కొడితే కనపడి అటువంటి తీర్పు దేవుడు ఇస్తాడు ఒకరోజు. కనుక పిలాతు ఎటువంటి తీర్పు ఇస్తాడంటే వారిని సంతోషపెట్టుటకు. చాలామంది మరి వారికి ఉన్న అధికారాలను బట్టి వాళ్ళు ఇలాంటి పనులే చేస్తున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు చాలు, అంతకంటే ఇంకా నాకేం కావాలా. వాళ్ళు అది తప్పైనా అది చెడు అయినా సరే వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు చాలు అంటాడు. మరి వారి తర్వాత నాశనం అయిపోయేది నీకు తెలియదు. తర్వాత తల పట్టుకుంటాడు, ముందే వాళ్ళు చెప్పిన మాట నేను వినలేదే. కనుక వాళ్ళను సంతోషపెట్టుటకు ఆయన ఈ యొక్క అన్యాయపు తీర్పు జన సమూహమును సంతోషపెట్టుటకు ఇతడు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. పౌలు గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించగల చూస్తున్నానా, దేవుని దయను సంపాదించగల చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదు. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను క్రీస్తు వాడను కాను. ఎందుకంటే ఈరోజు మనకు దేవుని పిల్లలయ్యే అధికారము మనకిచ్చాడు. ఆ రోజు పిలాతుకు ఒక గవర్నర్ అధికారము ఉన్నది. అయితే ఆయన వాళ్ళను సంతోషపెట్టడానికి తన పదవి కాపాడుకోవటానికి కోసము అన్యాయపు తీర్పునిచ్చాడు. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదు. ఈరోజు మనకిచ్చిన అధికారం దేవుని పిల్లలుగా మనము కూడా దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరచి, దేవుని వాక్యాన్ని మరిచిపోయి ప్రజలను మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తే మనం ఎవరి వారము కాదు, క్రీస్తు వారము కాము. అందువలన మనకిచ్చిన ఆ యొక్క దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక మూడో పాయింట్ లూకాసు వార్త నుంచి మనం చూద్దాం. లూకాసు వార్త 3వ పాయింట్ అంటే వారికి ఇష్టం వచ్చినట్టు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. 1 అల్లరి నిమిత్తము, 2 వాళ్ళని సంతోషపెట్టడానికి, 3వది వారికి ఇష్టం వచ్చినట్లు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు? యూదులకు ఇష్టం వచ్చినట్లు. ఎవరైతే మరి సిలువ వేయము అని కేకలు వేశారో వాళ్ళను వారికి ఇష్టం వచ్చిన. లూకాసు వార్త 23:25 వచనం. అల్లరి నిమిత్తము, నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. ఎవరికి ఇష్టం వచ్చినట్టు? యూదులకు ఇష్టం వచ్చినట్టు. ఎవరైతే యేసును సిలువ వేయమని కేకలు వేశారో వారికి ఇష్టం వచ్చినట్టు ఆయనను అప్పగించాడు. ఇది అన్యాయపు తీర్పు కాదా? కనుక ప్రభునందు ప్రియులారా, మనం కూడా అనేక సందర్భాల్లో మరి భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండనీలే అని కొన్ని సందర్భాలు అనుకుంటాము. ఆ ఇష్టం ఒకసారి మన చేతులు జారిపోతుంది, మనం కంట్రోల్ చేయలేము. అప్పుడు నెత్తి నోరు బాదుకున్నా కూడా
ఏ ఉపయోగము ఉండదు. వారికి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మనము ప్రవర్తించినట్లయితే మన చేతుల్లో ఏది ఉండదు. ఎంతోమందిని సమాజంలో చూస్తున్నాం. పిల్లలు వాళ్ళు యవ్వన దశలో విచ్చలవిడిగా తిరుగుతూ వాళ్ళు లేనిపోని అలవాట్లను పెట్టుకొని చిన్న వయసులోనే చనిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి ఇష్టం వచ్చిన రీతిలో తల్లిదండ్రులు వదిలివేసిందే వారు చేసిన తప్పు. కనుక దేవుడు మనకిచ్చిన అధికారాన్ని బట్టి దేవునికి ఇష్టమైన రీతిలో ఈరోజు మనము ఉన్నట్లయితే మనము మన కుటుంబాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా లేకపోవడం బట్టి 19 సంవత్సరాలు 20 సంవత్సరాలకే పిల్లలను కోల్పోతున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టు ఎప్పటికీ చేయకూడదు. కానీ మన పిల్లల విషయంలో, మన కుటుంబాల విషయంలో దేవునికి ఇష్టం వచ్చినట్టు, ఎందుకంటే మనము దేవుని పిల్లలం, ఆ అధికారం మనకుంది. కాబట్టి మనకున్న అధికారమును దేవునికి ఇష్టమైన రీతిలో మనము దాన్ని ఉపయోగించుకుంటే అది దేవుడు మెచ్చుతాడు, మన కుటుంబాలకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, నేను త్వరగా ముగిస్తున్నాను, టైం చాలా అయింది. 30వ వచనము, అంతటా నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరును, కనుక నా తీర్పు న్యాయమైనది. యేసు ప్రభువు స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు. ఏమనంటే, నా ఇష్ట ప్రకారం నేను తీర్పు తీర్చటం లేదు, కానీ నన్ను పంపిన వాని చిత్త ప్రకారం, అంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని చిత్త ప్రకారమే ఆయన చేయగోరుతూ ఉన్నాడు. నా ఇష్ట ప్రకారం చేయగోరను గనక నా తీర్పు న్యాయమైనది అన్నాడు. పిలాతు తనకిష్టమైన తీర్పు తీర్చాడు గనక అది అన్యాయపు తీర్పు అయింది. ఈనాడు యేసు ప్రభు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారం కాదు గనక నా తీర్పు న్యాయమైనది. కనుక మనం కూడా మన కుటుంబ విషయంలో, సమాజ విషయంలో కూడా అనేకమైన కొన్ని డిసిషన్స్ మనం ఏం తీసుకుంటుంటామో అవి చాలాసార్లు రాంగ్ డిసిషన్స్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఒక్కసారి ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను నడిపించు, నాకు ఒక ఆలోచన చెప్పు అని నువ్వు డిసిషన్ తీసుకుంటే అది మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం. కనుక వారికి ఇష్ట ప్రకారము వారు తీర్పు తీర్చుతూ అందువలన అది అన్యాయపు తీర్పు. ఇక చివరిది 4వ పాయింట్ ఏంటంటే, భయపడి, యూదులకు భయపడి. యోహాను సువార్త ఇప్పుడు 3 సువార్తల్లో 3 పాయింట్లు అయిపోయినాయి. ఇప్పుడు యోహాను సువార్తలో 4వ పాయింట్. యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. యోహాను సువార్త 19:8, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఉత్తరమేమి ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదా? నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవు ఎరుగవా? 19వ అధ్యాయము 8వ వచనం. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి. 4వ పాయింట్ ఏంటి? భయపడి. ఒక అధికారి అయ్యుండి, తను చెప్పిందే శాసనం అయ్యుండి, ఏ శిక్ష విధించినా తూచా తప్పకుండా చేయగలిగిన అధికారి అయ్యింది. అక్కడ ఏమంటారంటే, పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి. యూదులు ఏమన్నారంటే, ఏ మాటకు భయపడంటే, వాళ్ళు అంటున్నారు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకున్నది కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. కనుక ఆ మాటకు మిక్కిలి మరి ఎక్కువగా భయపడి మరి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఆ తీర్పును తీర్చినట్టు చూస్తున్నాం. అదే రీతిగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 51:7వ వచనము. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయం ఉంచుకున్న జనులారా ఆలకించుడి.
మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. అయితే ఒక అధికారిగా ఉన్న ఈ యొక్క పిలాతు మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మనుష్యుల పెట్టే నిందకు భయపడుతూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం దేవుడు అంటున్నాడు, వారు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఈనాడు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి, విశ్వాసాన్ని వదిలిపెట్టి మనుషులకు భయపడి మనము తీర్పు తీర్చినట్లయితే మనము దేవుని పిల్లలము కాదు, మనకు అధికారము లేదు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మరి చివరిదిగా ఒక వాక్యం చూసి ముగించుకుందాం. అతను అన్యాయపు తీర్పు తీర్చడానికి 4 కారణాలు 4 సువార్తల నుంచి తీసుకున్నాం. మత్తయి సువార్తలో అల్లరి, మార్కు సువార్తలో యూదులను సంతోషపెట్టడానికి, లూకా సువార్తలో వారికి ఇష్టం వచ్చినట్టుగా, మరి యోహాను సువార్తలో వారికి భయపడి. ఈనాడు మనం దేనికి భయపడుతున్నామో మనం ఆలోచించుకోవాలి. వాక్యం అంటుంది, మరి మనుషులకు భయపడకుడి, వారు పెట్టే నిందకు భయపడకుడి. కనుక ప్రభునంతులారా, దేవుని నమ్మిన బిడ్డలు ఎవరికి భయపడరు, మనుషులకు భయపడరు, కానీ దేవునికి మాత్రము భయపడాలి. దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు అంటే గడగడగడ వనకటం కాదు. దేవుని యందు భయం అంటే ఆదామును దేవుడు అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు అన్నాడు. దేవునికి తెలియదు ఆదాము ఎక్కడుండేది, మీరు చెప్పాలి. అప్పుడు దేవునికి తెలుసా తెలియదా? తెలిస్తే మరి ఎందుకు అడిగింది నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు అడిగాడంటే ఆదాముకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము ఏమన్నాడు తెలుసా? నీ స్వరము విన్నప్పుడు తోటలో నేను భయపడి దాగుకుంటుని. ఇది దేవుని భయం కాదు, ఇది కాదు దేవుని భయం. నువ్వు ఆల్రెడీ పాపం చేశావు, ఆల్రెడీ దేవుని ఆజ్ఞను అతిక్రమించావు, పాపంలో పడిపోయావు, అందువలన దాక్కున్నావు. కానీ అది దేవుని భయంతో కాదు. దేవుని భయం ఏంటో యోసేపు చెప్తాడు మనకు. ఆ పోతీఫరు భార్య, ఆ విషయం మనందరికి తెలిసిందే కదా. అప్పుడు అతను ఒక మాట అంటాడు, ఎవరు? యోసేపు. ఇంత గొప్ప దుష్కార్యము చేసి దేవుని ఎదుట ఈ పాపము నేను ఎట్లు కట్టుకుందును. ఈ పాపం ఈ దుష్కార్యం చేసి దేవుని ఎదుట. మనం అనుకుంటాం చాలాసార్లు, ఎవరు చూడటం లేదులే, ఈ ఒక్కసారేలే, ఎవరికి చెప్పడలే, వాడు నా దోస్తే కదా అని కొన్ని ఎక్స్క్యూజులు చేసుకొని కొన్ని పనులు చేస్తుంటాం. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా? దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తాడు. దేవుని ఎదుట ఇటువంటి పాపము నేను ఎట్టు కట్టుకుందును అన్నాడే, అది దేవుని భయం. దేవుని భయం అంటే ఎవరు చూడటం లేదు, ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. వాడు ఎవరికి చెప్పడంలే, అన్ని ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. దేవుని యొక్క మరి దేవునికి భయపడాలి, కానీ మనుషులకు మీరు భయపడవద్దు అని వాక్యం చదువుతుంది. చివరిదిగా మరి యోహాను సువార్త 5:22 ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇట్లా చెప్పుకుంటాం, 4 అయిపోతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనము. 5:22 తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించుతున్నాడు. ఇక్కడ తీర్పు తీర్చడానికి సర్వాధికారం కుమారునికి అప్పగించుతున్నాడు. ఇప్పుడు ఒక పాయింట్, మెయిన్ పాయింట్ మనము ఈ మొత్తం మెసేజ్కి హైలైట్, దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు పిలాతు ముందు నిలబడినాడు. పిలాతు తీర్పు తీరుస్తున్నాడు. పిలాతుకు ఒక విషయం తెలియదు. అదేంటంటే ఒకానొక రోజు రాబోతుందని, ఈ పిలాతే యేసు ప్రభు ముందు ఒక రోజు నిలబడాలని పిలాతుకు తెలియదు. తెలిసి ఉంటే అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు.
వాడు దేవుని సంబంధి కాదు గనక అన్యాయపు తీర్పు తీర్చాడు. దేవుని పిల్లలమైన మనము ఇతరులకు ఎటువంటి తీర్పు తీరుస్తున్నాం? తీర్పు తీర్చుట నా పని, నా వంతు అంటున్నాడు దేవుడు. మన పని కాదు గనక ప్రభువుల పిల్లరా, మరి ఆ పిలాతు భార్య చెప్పిన మాటలు లేదు, తనే స్వయంగా తన నోటితో మాట్లాడిన మాటలను కూడా లెక్క చేయలేదు. మరి తనే వీళ్ళు అసూయ చేత నన్ను అప్పగించారని తెలిసినా కూడా అన్యాయపు తీర్పు తీర్చారు. ఆ పిలాతుకు తెలియని విషయం ఏంటంటే ఒకరోజు రాబోతుంది, ధవల సింహాసనం ఎదుట అందరూ న్యాయ తీర్పులో నిలవబడాలి. పిలాతు కూడా నిలవబడాలి. పిలాతు ఏమి తీర్పు తీర్చావు ఆ రోజు నువ్వు అని అడిగితే ఏం చెప్తాడు? ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఎటువంటి తీర్పు తీరుస్తున్నామో మనము కూడా ఒకరోజు యేసు ప్రభు ముందు నిలబడాలి. తీర్పులో మనము ఏమి జవాబు చెప్పాలో నిర్ణయించుకోవాలి. ఈ రాత్రి మనము దేవుడి కొద్ది మాటలు దీవించాలి. ఒక చిన్న ప్రకటన అండి. నిజంగా అన్నగారు ఇంత సమయమైనాను ఆ ఒక ఎనర్జీ లెవెల్ ఏం చెప్పాలనో దాని ఒక సారాంశము బైబిల్ ప్రకారంగా నిజంగా ఒక తీర్పు గురించి ఎంత చక్కటి ఒక మాట చెప్పాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనందరం లేచి నిల్చున్నామండి. ఆఖరికి ఒక ప్రకటన ఏముంటున్నదంటే మా ఒక ఈజ్ గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతి బుధవారము 7:30 సమయానికి సముదాయ భవన్లో ఉంటుంది. అందరు ఆహ్వానితులే, అందరు రండి, రక్షణ పొందండి. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్న భాస్కరన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి దేవా, నీకే వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ మధురమైన వాక్యాలు, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు మేము ధ్యానించటం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. కేవలము ఈ యొక్క లెంట్ డేస్లో మాత్రమే కాదు కానీ అనుదినము నీ వాక్యాన్ని ధ్యానించాలి, ఆత్మీయ సత్యాలు గ్రహించాలి. అటువంటి జ్ఞానం మాకు అందరికీ దయచేయండి. ఈ వాక్య విషయత బలపరిచే విశ్వాసమును స్థిరపరచండి ప్రభువా. నీ అందరూ నిన్ను నమ్మిన బిడ్డలందరూ నీ వాక్యమందు ఆసక్తి కలిగి ఎంత సమయమైనా కూడా నీ కొరకు వేచి ఉన్నారు నా ప్రభువా. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అన్నావు. అట్టి ధన్యత ఈ రాత్రి మాకు అందరికి ఇచ్చిన స్తోత్రాలు నా ప్రభువా. మేము ధ్యానించిన అంశాలన్నింటినీ కేవలము ఈ యొక్క సందర్భంలోనే కాదు కానీ మా జీవిత కాలమంతా, మా జీవితంలో, మా కుటుంబాలలో నీ వాక్యం ఏమి చెప్తుందో, మేమేమి చేస్తున్నామో అని ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ వాక్యానుసారంగా జీవించే కృప చేయండి నా ప్రభా. మరి మా దేశంలో మరి క్రైస్తవుల పట్ల ఎంతో వివక్షత, ఎంతో హింస, క్రైస్తవ మరి కాపరులకు ఎంతో హింస కలగజేస్తుంటున్నారు ప్రభువా. మరి అటువంటి వాటిని సహించే సహనం మాకు లేదు కనుక నీవే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నావు. నీ జనుల పక్షంలో యుద్ధం ఆడే దేవుడు నీవే. యుద్ధము యెహోవాదే అన్న దేవానికి స్తోత్రాలు. మేము బలహీనులము, మరి మాలో ఉన్న నీవు బలవంతుడవు. మీరు భయపడకూడదు, నేను లోకమును జయించినాను అని సెలవిచ్చినావు. స్తోత్రాలు నా ప్రభా. ఇటువంటి మరలా జరగకుండా నీ ప్రజల పక్షాన నీవు నిలవడమని, అందరికీ శక్తినియమని, నీ వాక్యానుసారంగా నడిపించమని మా ప్రభువుని యేసుక్రీస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును ఆయన విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉన్నదిగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రత్యేకించి ఈ యొక్క 3 కుటుంబాలు, వసంతన్న గారు, శోభక్క, మళ్ళీ బాబురావు గారు ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేసేదానికి సహకారంగా, అదే రీతిగా ఈ యొక్క 5 అంశాలకు పాల్గొన్న ఈ యొక్క రిసోర్స్ పర్సన్స్ ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించును కాక. ఇక్కడ అందరూ వచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.
లోపల ఉంటారు.